వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న ఎగుమతి దిగుమతి సుంకాలకు వ్యతిరేకంగా బాపట్లలోని పాత బస్టాండ్ సెంటర్లో వ్యవసాయ కార్మిక సంఘం, రైతు, కౌలు సంఘం మాధ్యమంలో ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి టి కృష్ణమోహన్, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండయ్య మాట్లాడుతూ అనేక దేశాలపై ట్రంప్ పన్నుల ఆంక్షలు విధించడం, భారత్పై దిగుమతి సుంకాలు తగ్గించమని ఒత్తిడి చేయడం వలన మన దేశంలో కోళ్ల పరిశ్రమ, పాడి పరిశ్రమ, పత్తి, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా వీసా ఆంక్షల వలన అమెరికాలో ఉన్న లక్షలాది మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, ఐద్వా నాయకులు పాల్గొన్నారు. కొంచెం ఫోన్ వెనక్కి రండి. కొంచెం ఫోన్ వెనక్కి రండి. బాపట్ల జిల్లా బీచ్లను పర్యాటకులకు స్నేహపూర్వకంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన మేఘమథనం సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీచ్ పరిసరాల్లో బహిరంగ మల విసర్జన, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం విధించాలని ఆదేశించారు. పంచాయతీలలో ఈ మేరకు తీర్మానాలు చేయాలని సూచించారు. చెత్త వేసిన వారిపై జరిమానాలు విధించాలన్నారు. వసూలు చేసిన రుసుమును బీచ్ పరిశుభ్రతకు వినియోగించాలని, ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. అధికంగా చెత్త కుండీలు ఏర్పాటు చేసి పర్యాటకులకు ఆహ్లాద వాతావరణం కల్పించాలన్నారు. రోడ్ సైడ్స్, హోటల్స్ పక్కన మన మెయిన్ రోడ్ పాలెం, ఇది అక్కయ్య పాలెం. ఓకే, పల్లెపాలెం పంచాయత్ సెక్రటరీ ఎవరు? రాజమోహన్ మాట్లాడు. గుడ్ ఈవినింగ్. టూరిస్టులు వస్తారు అక్కడికి? అంటే కొంచెం తక్కువ వస్తారు సార్, అది నియర్ బై చిన్నగంజా నుంచి వస్తారు. ఓకే, సరే. నెక్స్ట్ మోటుపల్లి బీచా? కట్టా జ్యోత్స్న. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. బీచే సార్ అది, కాకపోతే టూరిస్టులు అయితే ఉండరు సార్ అక్కడ. నెక్స్ట్ పెద్దగంజం, చిన్నగంజం, వాడరేవు, చీరాల, రామాపురం, అక్కయ్యపాలెం, వేటపాలెం, తర్వాత చెల్లరెడ్డిపాలెంలో ఉన్నటువంటి పోటి సుబ్బయ్య పాలెం, తర్వాత కటారిపాలెం. ఓకే, సో ఈ 9 బీచ్ పాయింట్స్, ఈ 9 బీచ్ పాయింట్స్లో డైలీ క్లీనింగ్ అనేది జరగాలి. రైట్. అవి ప్రతి ఒక్కరిని కూడా ఎంత పెట్టినప్పటికీ కూడా పక్కకు చాలా ఇబ్బంది పెడుతుంది, దానివల్ల భయపడుతున్నారు. దానికి గాయం అయినాయి, దాని ఏదో వాపు వచ్చింది కాలు. సో అట్లాంటివి దయచేసి పట్టేసి
వెటనరీ వాళ్ళకి అప్పు చెప్పాలా, నోట్ డౌన్ చేసుకోమా. ఇల్ అండ్ సిక్ క్యాటల్ షుడ్ నాట్ ఎంటర్ ది బీచ్ ఏరియా. మీరు రెగ్యులర్ అక్కడ, మీరు రెగ్యులర్ పంచాయతీ. 9 మంది చేస్తారు సార్. బాపట్ల జిల్లాలో కార్తీక మాసం మొదటి రోజు పర్వదినాన్ని పురస్కరించుకుని అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలారాయి. ఈ రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభం కావడంతో అయ్యప్ప మాలలు, భవానీ మాలలు, శివమాలలు ధరించి స్వాములు తమ దీక్షను చేపట్టారు. పట్టణంలోని స్థానిక సోమేశ్వర స్వామి ఆలయం, ఎన్ఎన్పి అగ్రహారంలోని శివాలయం, పాండురంగ స్వామి దేవాలయం, సత్యనారాయణ స్వామి దేవాలయం భక్తుల రద్దీతో నిండిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ముఖ్యంగా శివాలయాలలో అంతా శివనామ స్మరణతో మారుమోగింది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు నుంచి ఆర్జిత సేవలు నిలిపివేశారు. ప్రధాన ఆలయంలో భక్తులకు స్వామివారి దర్శనానికి మాత్రమే అనుమతి ఇవ్వబడుతుంది. అయితే భక్తులు సమర్పించే కోడి మొక్కలు, అభిషేకాలు, ఇతర మొక్కులన్నీ ఆలయ పరిధిలోని భీమేశ్వర ఆలయంలోనే నిర్వహించబడుతున్నాయి. భక్తులు భీమేశ్వర ఆలయంలోని వివిధ రకాల పూజల్లో పాల్గొంటున్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో ఏసీపీ అంబటి నరసయ్య ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పోలీసులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ నరసయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అమరులైన పోలీసుల జ్ఞాపకాలను ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న స్మరించుకోవాలని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు నిత్యం శ్రమిస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించి మంచి సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 రోజు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా ప్రకటించి యావత్ భారతదేశంలో వివిధ రకాలైనటువంటి పోలీస్ ఫోర్స్, లోకల్ పోలీస్, స్పెషల్ పోలీస్, ఆర్మీ, ఏవైతే సెంట్రల్ ఫోర్సెస్ ఉన్నాయో అన్నింటిలో కూడా తమ విధి నిర్వహణలో అమరులైనటువంటి పోలీసులు అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ రోజుకొకటి వారం రోజులుగా ఈ వారోత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మన వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు అమరవీరులను స్మరించుకుంటూ మన పట్టణ ప్రజలు మరియు విద్యార్థులతోటి కలిసి పోలీసులు ఈ యొక్క క్యాండిల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్నందుకు పోలీసు అమరవీరులను గుర్తించి వాళ్ళ త్యాగాలను స్మరించుకుంటూ నినాదాలు ఇచ్చుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా వర్ధన్నపేట పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. చైనా ముష్కర్లు అకస్మాత్తుగా దాడి చేసి 10 మంది జవాన్లను చంపడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 రోజు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా ప్రకటించి యావత్ భారతదేశంలో
అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం బంగారుమిట్ట వద్ద బిఎన్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వడ్డాది వైపు వస్తున్న భారీ లాలరాలి నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న గోతిలో దిగుబడి కోరుకుపోయింది. దీంతో రోడ్డుపై రెండు వైపులా వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానికులు స్వయంగా ట్రాఫిక్ ను సరిచేసేందుకు ప్రయత్నించారు. ప్రతిరోజు రాత్రి వేళ అనుమతి లేకుండా భారీ వాహనాలు ఈ రోడ్లలో సంచరించడం వల్లనే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం మామిడిపల్లి గ్రామంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వరం చేయబోద్దనే డిమాండ్తో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ బూడి ముత్యాల నాయుడు మరియు ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి ఈర్లె అనురాధ విచ్చేశారు. దేవరాపల్లి జెడ్పీటీసీ కర్రె సత్యం, ఎంపీపీ ఉపాధ్యక్షులు పంచాడ సింహాచలం నాయుడు, గ్రామ సర్పంచ్ మరియు వైఎస్ఆర్సీపీ యోజన విభాగం అధ్యక్షులు కర్రె సూర్యనాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నేతలు రచ్చబండ సమావేశమై రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ పరిపాలన వలన ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులు, అన్యాయాలను వివరించారు. ముఖ్యంగా 17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే కార్యక్రమాన్ని ప్రజల మద్దతుతో అడ్డుకునేందుకు ఈ సంతకాలను సేకరించి రాష్ట్ర గవర్నర్కు సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరాపల్లి ఎంపీపీ శ్రీమతి చింతలబుల్లి లక్ష్మి, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు బూరే బాబురావు తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురం జిల్లాలో సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ పాత్ర అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమం మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఎమ్మెల్యే బోరెల విజయ్ చంద్ర, జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, ఏఎస్పీ అంకిత సురహనా కూడా అమరవీరులకు నివాళులు అర్పించారు. ముందుగా కలెక్టర్ సాయుధ బలగాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు అంటే పోలీస్ సిబ్బంది యొక్క సేవలు ఎంత గొప్పగా ఉన్నాయనేటువంటిది మనం గుర్తించవచ్చు. పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా నమస్కారం. పోలీస్ అమరవీరుల దినోత్సవం, పోలీస్ కమెమరేషన్ డే ప్రతి ఏటా అక్టోబర్ 21 దేశవ్యాప్తంగా భారతదేశ పోలీసు అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీసు స్మరించుకుంటూ దళాలతో పోరాడి 10 మంది పోలీస్ సిబ్బంది ఆనాడు వీరమరణం పొందడం జరిగింది. వారి యొక్క అంతిమ సంస్కారాలు లడఖ్లో క్రిమేట్ చేయడం జరిగింది. అక్కడ ఒక స్మృతివనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఏటా పోలీస్ సిబ్బంది పేదలకు ఉచితంగా అందవలసిన విద్య, వైద్యంను ప్రైవేట్ పరం చేయడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే జోగారావు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని జగన్నాథపురం మరియు బెలగాం ప్రాంతాలలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రచ్చబండ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేదలకు ఉచిత వైద్య విద్య అందించాలని ఆకాంక్షించారని, కానీ నేడు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి ప్రజలకు వైద్యం దూరం చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు బుద్ధి మారకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని జోగారావు హెచ్చరించారు. ఈ ఉద్యమానికి ప్రజల మద్దతు కోరారు. రెడ్యూస్ చేశారు. అంచేత ప్రజలు కూడా ఒక షాప్కి వెళ్ళినప్పుడు అడగాలి. షాప్ యాజమాన్యాలు కూడా కరెక్ట్ గానే చేస్తున్నారు. దీనివల్ల కొనుగోలుదారులు ఎక్కువయ్యారు. ఎందుకంటే రేటు తగ్గించడం వల్ల పేదవాడికి అందుబాటులోకి వెళ్తుంది. ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడికి ఉపయోగపడే విధంగా ఈ జిఎస్టీ పర్సంటేజ్ ఏదైతే తగ్గించారో ఇది అప్లికబుల్ అయ్యేలాగా అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ, అదేవిధంగా వ్యాపారస్తులు కూడా వాళ్ళు తగ్గిన జిఎస్టీ ఏదైతే ఉందో దాన్ని క్లారిటీగా దాని మీద అంటించి మరీ కూడా చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈవేళ వైనాడ్ షాప్, డొమెస్టిక్ షాప్, అన్ని రకాల సదుపాయాలు ఉండే షాప్కి ఈవేళ వచ్చి చూసాం. మరి చాలా కూటమి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ రెడ్యూస్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం.
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ప్రారంభించారు. మార్కెట్లోని వైనాడ్ గుడ్ షోరూంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఏ వస్తువులపై ఎంత జీఎస్టీ తగ్గిందో వినియోగదారులకు ఎంత మేరకు అవగాహన కల్పిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జీఎస్టీ విషయంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీకి, రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడుకి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్క వినియోగదారుడు జీఎస్టీ తగ్గక ముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అనే అవగాహన కలిగి ఉండాలని, తాము కొనుగోలు చేసే వస్తువులపై జీఎస్టీ తగ్గింపు వివరాలను తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ప్రారంభించారు. మార్కెట్లోని వైనాడ్ గుడ్ షోరూంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఏ వస్తువులపై ఎంత జీఎస్టీ తగ్గిందో వినియోగదారులకు ఎంత మేరకు అవగాహన కల్పిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జీఎస్టీ విషయంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీకి, రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడుకి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్క వినియోగదారుడు జీఎస్టీ తగ్గకముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అనే అవగాహన కలిగి ఉండాలని, తాము కొనుగోలు చేసే వస్తువులపై జీఎస్టీ తగ్గింపు వివరాలను తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెడ్యూస్ చేశారు. అంచేత ప్రజలు కూడా ఒక షాప్కి వెళ్ళినప్పుడు అడగాలి. షాప్ యాజమాన్యాలు కూడా కరెక్ట్గానే చేస్తున్నారు. దీనివల్ల కొనుగోలుదారులు ఎక్కువయ్యారు. ఎందుకంటే రేటు తగ్గించడం వల్ల పేదవాడికి అందుబాటులోకి వెళ్తుంది. ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడికి ఉపయోగపడే విధంగా ఈ జీఎస్టీ పర్సంటేజ్ ఏదైతే తగ్గించారో ఇది అప్లికబుల్ అయ్యేలాగా అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ, అదేవిధంగా వ్యాపారస్తులు కూడా వాళ్ళు తగ్గిన జీఎస్టీ ఏదైతే ఉందో దాన్ని క్లారిటీగా దాని మీద అంటించి మరీ కూడా చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈవేళ వైనాడ్ షాప్, డొమెస్టిక్ షాప్, అన్ని రకాల సదుపాయాలు ఉండే షాప్కి ఈవేళ వచ్చి చూసాం. మరి చాలా కూటమి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ రెడ్యూస్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన శ్రీ దుర్గా అనే మహిళ ఇటీవల కాన్పు కోసం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అయితే కాన్పు అనంతరం ఆమెకు అధిక రక్తస్రావం కావడంతో మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. అక్కడ ఒకరోజు చికిత్స పొందిన శ్రీ దుర్గా మృతి చెందింది. దీంతో ఆమె బంధువులు వైద్యుల నిర్లక్ష్యం వల్లే శ్రీ దుర్గా మృతి చెందిందని ఆరోపిస్తూ పిఠాపురం ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని, అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత స్పందిస్తూ తాము చికిత్స అందించామని, మెరుగైన వైద్యం కోసమే ప్రైవేట్ అంబులెన్స్లో కాకినాడకు తరలించామని, తమను నిందించడం సరికాదని అన్నారు. నేను గైనకాలజిస్ట్ కమ్ సూపరింటెండెంట్ సిహెచ్సి పిఠాపురం అండి. నా సర్వీస్ వచ్చి నాకు 18 సంవత్సరాల సర్వీస్ అండి. నేను గైనిక్ చేసి గర్భిణీ డాక్టర్గా నేను పీజీ చేసింది 10 సంవత్సరాలు అయింది. నేను ఇక్కడికి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అయిందండి. చెప్పండి
డాక్టర్ అమ్మ వస్తుంది, నీ కూతురు డెలివరీ చేసి తల్లిని పెట్టి నీకు అప్పు చెప్తుంది, నువ్వు కంగారు పడుకో అలాగనేసి ఆ నైట్ మేడం చెప్పింది సార్. చెప్తే సరే అమ్మ అలాగే అమ్మ అలాగనేసి అన్నాను సార్. ఈ లోపల ఉదయం డ్యూటీ మంగళవారం డ్యూటీ చేసి మేడం వచ్చింది సార్. వచ్చిన తర్వాత సత్య స్కానింగ్ తీసుకుని వెళ్ళి స్కానింగ్ తీసి రెండు అలాగని అన్నారు సార్. నా పేరు డాక్టర్ సుజాత, నేను గైనకాలజిస్ట్ కమ్ సూపరింటెండెంట్ సిహెచ్సి పిఠాపురం అండి. నా సర్వీస్ వచ్చి నాకు 18 సంవత్సరాల సర్వీస్ అండి. నేను గైనిక్ చేసి గర్భిణీ డాక్టర్గా నేను పీజీ చేసింది 10 సంవత్సరాలు అయింది. నేను ఇక్కడికి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అయిందండి. తర్వాత నేను నెలకి ఒక 80 నుంచి 100 కేసులు కూడా మేము డెలివరీలు వేసే రోజులు ఉన్నాయండి. ఒక్కోసారి అయితే 100 దాటి కూడా ఉన్నాయి. ఎప్పుడు కూడా ఇలాగా ఒక బేబీ కానీ మదర్ కానీ ఇది అవ్వడం ఎప్పుడూ జరగలేదు. నా సర్వీస్లో నా చేతిలో ఒక మెటర్నల్ డెత్ కూడా అవ్వలేదండి, నేను చూడలేదు. పేషెంట్లు అంత బాగా మేము చూసుకుంటాము. తర్వాత ఏంటంటే నాకు రోజుకి సోమవారం అయితే 100 ఓపీ వస్తుంది. ప్రతిరోజు మినిమం నాకు 50 కేసులు 50 ఓపీ ఉంటుందండి. సీజన్లో ఆపరేషన్ సి సెక్షన్ చేస్తుండగా వచ్చాయి అయ్యాంగా బేబీలు 4.5 కేజీలు 4 కేజీలు. మేమేంటంటే ముందే ప్రిపేర్ అయిపోతాం. 4 కేజీలు 3.5 కేజీలు దాటిన తర్వాత దీనికి రిస్క్ ఉంది. ఎటోనిక్ పీపీహెచ్ 3వ గర్భిణికి కానీ 4వ గర్భిణికి కానీ బిడ్డ పెద్దగా ఉన్న గర్భిణికి కానీ మేము ముందే ప్రిపేర్ అయిపోతాం. ఎస్ఆర్ క్యాన్లాలు ఇంజక్షన్ అన్ని దగ్గర పెట్టుకుంటాం. అలా నేను 5 కేసులు పంపించానండి. 5 కేసులు కూడా ఈ ఎస్ఆర్ క్యాన్లో వేసుకోవడం వల్ల చక్కగా అవి గట్టిగా ముడుచుకొని బాగున్నాయి, సేఫ్గా ఉన్నాయి. సో ఈ అమ్మాయికి ఏంటంటే అది ఎటోనిక్ అయిపోవడం వల్ల మాకు ప్రాబ్లం అయిందండి. అది దాన్ని ముందు గుర్తించే అవకాశం అది ఎటోనిక్ పీపీహెచ్ అంటే ఎలా గుర్తించాలంటే ఇప్పుడు మొదటి గర్భిణీలు ఉన్నాయనుకోండి 4 కేజీలు ఒక ఏదైనా సరే గర్భిణీలు ఎక్కువ కొద్ది గర్భసంచి సాగిపోద్ది కాబట్టి ముడుచుకోవచ్చు. వేటపాలెం మండలంలోని చెల్లరెడ్డిపాలెం పంచాయతీ భారత్ పెట్రోల్ బంక్లో ఏఆర్ కానిస్టేబుల్ గోపి దురుసు ప్రవర్తనతో ఉద్రిక్తత నెలకొంది. బంక్ సిబ్బందిపై చేయి చేసుకోవడం, విధులను బహిరంగంగా ప్రదర్శిస్తూ దూరించినట్లు సమాచారం. ఈ ఘటనపై స్థానికులు బంక్ యాజమాన్యం కట్టాగంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలతో పోలీసుల ప్రవర్తన తగదని పేర్కొంటూ సంబంధిత కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరారు. నువ్వు ఓవర్ యాక్షన్ యాడ్ చేస్తావు హనా చేయి అర్థంగా కొత్త నిలువు బయలుపోయి చేస్తున్నా అరే నా కొన డిపార్ట్మెంట్ కొత్త నిలువు బయలుపోయి విశాఖపట్నం జిల్లా మంగమరిపేటలోని చిన్నజీయస్వామి ట్రస్టుకు చెందిన వారిజానేత్ర విద్యాలయ ఆంధ్రుల పాఠశాల విద్యార్థుల మధ్య దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు కుమార్తె చిన్న శ్రీను షోల్డర్స్ అధ్యక్షురాలు సిటమ్మ ఈ కార్యక్రమం నిర్వహించారు. సిరమ్మ విద్యార్థుల వద్దకు వెళ్లి పేరున పలకరించి వారి యోగక్షేమాలు మరియు చదువుల గురించి ఆరా తీశారు. జీవితంలో బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి రావాలని వారిని ప్రోత్సహించారు. వారితో కొంత సమయం ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను షోల్డర్స్ ఉపాధ్యక్షుడు తోట వాసు, యూత్ వైస్ ప్రెసిడెంట్ ఇళ్లపు వెంకట జగన్, భీమిలి నియోజకవర్గం యూత్ ప్రెసిడెంట్ పాల్ రమణ తదితరులు పాల్గొన్నారు.
విజయనగరంలో శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి ఉయ్యాల కంబాల ఉత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మరియు పరిసర ప్రాంతాల్లో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించడానికి మరియు అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల కోలాహలం మధ్య ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఆసుపత్రులు గత 10 రోజులుగా సమ్మె చేయడం వల్ల రోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కానీ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి బొబ్బిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మువ్వల శ్రీనివాసరావు విమర్శించారు. ఆసుపత్రులకు 2,700 కోట్ల బకాయిలు చెల్లించకుండా ప్రజలను కష్టాల్లో ముంచేసిన ప్రభుత్వం గూగుల్ కంపెనీకి 22,000 కోట్ల సబ్సిడీ ఇవ్వడం హాస్యాస్పదమని అన్నారు. మెడికల్ కాలేజీల కోసం 5,000 కోట్లు పెట్టకుండా వాటిని ప్రైవేటీకరిస్తున్న తీరు బాధాకరమని తెలిపారు. నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిలు వెంటనే చెల్లించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. వెచ్చించడానికి డబ్బులు లేవు, కానీ ఏదో ఇంకా రాబోయే పరిశ్రమ ఏదైతే గూగుల్ ఉందో దానికి 22,000 కోట్లు సబ్సిడీ ఇవ్వడానికి అయితే వీళ్ళకి ఉంది. ఇదే కాకుండా మరి మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి 5,000 కోట్లు అయితే సరిపోతుంది. మరి 5,000 కోట్లు కూడా ఈ ప్రభుత్వం వెచ్చించడానికి డబ్బులు లేవు, చేతులు రావడం లేదు. ఇది ప్రైవేట్ పరం చేయడానికి కూడా సిద్ధమైపోయారు. మరి ఇది పరిస్థితి కూటమి ప్రభుత్వ పరిపాలన. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఏదైతే ముందు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి పేదలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో తీసుకొచ్చి నడిపించి తర్వాత మనం ఏమైనా మిగిలితే మరి వేరే పరిశ్రమలకు పెట్టుబడులు పెట్టడానికి వీటికి ఉపయోగించడం తప్పలేదు. ముందు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి వ్యవస్థలని ముందుకు నడిపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తక్షణమే ఈ ఆరోగ్యశ్రీ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లించి పేద రోగులకి హాస్పిటల్స్ని అందుబాటులో తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నమస్కారం. నా పేరు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ తెలుగు న్యూస్. जल थल